టైమ్ అండ్ టైడ్. మీరు కాకినాడలో ఉన్నారు కదా, టైడ్ అంటే అలా పైకి లేచి సెల్ఫీ తీసుకుంటాను ఆగంటే ఆగదు, పడిపోద్ది. మహా కదిలించామనుకోండి రెండు విషయాలు మాట్లాడతారు, అయితే రాజకీయాలు లేకపోతే సినిమాలు. రెండు పనికి మాలినయే. బెస్ట్ థింగ్స్ని చూసి పెట్టుకొని వాటికి మాత్రమే మీరు టైం ఇచ్చారంటే ఇంకా చూసుకోండి భవిష్యత్తులో మీరు ఎలా ఉంటారు. సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అవుద్ది చూడు, వాడిని అడగని చెప్తాడు అన్నాడు. ఇట్లా వెళ్తాడు లారీ, ఇట్లా వెళ్ళిపోద్ది, ఇట్లా వెళ్తాడు కారు, ఇట్లా వెళ్ళిపోద్ది. ఒక సెకండే అంటే అలా పైకి లేచి సెల్ఫీ తీసుకుంటాను ఆగంటే ఆగదు, పడిపోద్ది. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఎవరి కోసం అది వేచి ఉండదు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ యువకులు ఎక్కడున్నారో తెలుసా? భారతదేశంలో 50% మనమే. ఏం చేస్తుంటారో తెలుసా? ఏం చేయరు. అందుకనే ఎఫెసీ పత్రికలు ఏమంటున్నాడు పౌలు? జ్ఞానము కావాలి నీకు, సమయాన్ని ఎలా వాడాలో నువ్వు తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి. టైం లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యూత్ లాస్ట్. యూత్ పోతే ఇంకా లైఫ్ గుండెకాయ పోయినట్టే. రోజు భారతీయ యువతకు లేనిది ఇదే, గోల్ లేదు, అందుకే బ్రతుకు గోల్మాల్ అయిపోయింది. ఆయన జీవితంలో ఆయన గోల్ ఏంటో మాట్లాడాడు. ఆయన, నా తండ్రి పని మీద ఉన్నాను, నీకు తెలీదమ్మా. 33-34 ఏళ్ళప్పుడు, అంటే దాదాపుగా ఇంకొక 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన గెత్సెమనేలో ఒక్కడే కూర్చొని తన తండ్రి కళ్ళల్లోకి చూసి, మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే, భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని నేను ముగించాను, సంపూర్ణంగా ముగించాను, ఇప్పుడు నువ్వు నన్ను మహింపరచు. 4వ సలహా, గ్రాబ్ యువర్ టైం. గ్రాబ్ యువర్ టైం. గ్రాబ్ అంటే జౌరుకోవాలి, చేజిక్కించుకోవాలి, కాలాన్ని పట్టుకోవాలి, దాన్ని వెనక పరిగెట్టాలి. కాలం మన కోసం ఆగదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని ఉంది ఇంగ్లీష్లో. టైమ్ అండ్ టైడ్. మీరు కాకినాడలో ఉన్నారు కదా, టైడ్ అంటే అలా పైకి లేచి సెల్ఫీ తీసుకుంటాను ఆగంటే ఆగదు, పడిపోద్ది. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఎవరి కోసం అది వేచి ఉండదు, మనమే దాని వెనక పరిగెట్టాలి. టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. కొంచెం లేట్ అయిందా ముసలోళ్ళు అయిపోతారు. సో అందుకని ఈ బెస్ట్ టైంని ఏం చేయాలి? మీరు చేజిక్కించుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఏం చేయాలండి మీరు? సమయాన్ని స్క్వీజ్ టైం, పట్టుకోవాలి దాన్ని. అది వెళ్ళిపోతూ ఉంటుంది, దాని వెనక మనం పరిగెట్టాలి. సమయం చాలా అమూల్యమైంది. భారతీయ యువతరం వేస్ట్ చేసినంత సమయం ప్రపంచంలో ఎవడూ వేస్ట్ చేయడు. అందుకే చైనా అట్లా ఉంది, మనం ఎట్లా ఉన్నాం. అది కారణం. వేస్ట్ చేయడంలో ఫస్ట్ మనం. ప్రపంచంలో అత్యంత ఎక్కువ యువకులు ఎక్కడున్నారో తెలుసా? భారతదేశంలో 50% మనమే. ఏం చేస్తుంటారో తెలుసా? ఏం చేయరు. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటారు. అది భారతీయ యువత. మహా కదిలించామనుకోండి రెండు విషయాలు మాట్లాడతారు, అయితే రాజకీయాలు లేకపోతే సినిమాలు. రెండు పనికి మాలినయే. సో ఈ బెస్ట్ సమయం ఉంది చూసారా, ఇది ఎక్కువ కాలం ఉండదు. నువ్వు 20కి వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ నీకు యవ్వనం అయిపోయినట్టే. ఇంకో 4 ఏళ్ళు పోతే పెళ్ళి అవుతుంది. పెళ్ళయింది అనుకో, ఇంకేందో 6 నెలల్లో నీకు యవ్వనం పోయినట్టే. నీకు తెలిసిపోద్ది, అబ్బా అయిపోయిందిరా ఇంక జీవితం అనుకుంటావు. అంతే. సో ఎన్నేళ్ళు ఉంటుంది నీకు యవ్వనం? కనీసం పట్టుమని 10 ఏళ్ళు ఉండదు. ఈ 10 ఏళ్లలో నువ్వు ఏదైనా సాధించాలంటే ఈ 10 ఏళ్ళలోనే. అందుకనే ఎఫెసీ పత్రికలు ఏమంటున్నాడు పౌలు? జ్ఞానము కావాలి నీకు, సమయాన్ని ఎలా వాడాలో నువ్వు తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కింద దేవుని చిత్తం గురించి మాట్లాడతాడు, దేవుడి దగ్గర నుంచి వస్తుంది అది. మళ్ళీ పాయింట్ నెంబర్ 1, గూగుల్ గాడ్. జ్ఞానం కావాలా? గూగుల్ గాడ్.
గూగుల్ తల్లిని కొడితే జ్ఞానం దొరకదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషస్. టైమ్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యూత్ లాస్ట్. టైం పోయిందా, యూత్ పోయింది. ఇంకా చెప్పాలంటే లైఫే పోయింది. లైఫ్లో బెస్ట్ ఏంటి? యూత్. యూత్ పోతే ఇంకా లైఫ్ గుండెకాయ పోయినట్టే. అందుకని మీకు ఒక చిట్కా ఏం చెప్తున్నానంటే ఈరోజు మధ్యాహ్నం నేను, బెస్ట్ టైంని దేనికోసం వాడాలి? బెస్ట్ థింగ్స్కి వాడాలి. అందుకనే మీకు చెప్పింది, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, మాన్యమైనవో, సత్యమైనవో, బెస్ట్ థింగ్స్ అన్నమాట. బెస్ట్ థింగ్స్ని చూసి పెట్టుకొని వాటికి మాత్రమే మీరు టైం ఇచ్చారంటే ఇంకా చూసుకోండి భవిష్యత్తులో మీరు ఎలా ఉంటారు. అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. ఇదిగో, దేవుని చిత్తంలోంచి జ్ఞానం వస్తుంది. దేవుని చిత్తం ఈ పుస్తకంలో ఉంటుంది. ఇది లైఫ్స్ గైడ్. మీ తెలుగు గైడ్, ఫిజిక్స్ గైడ్ కాదు, జీవితానికే గైడ్. ఎంతమంది చదువుతారు ఈ పుస్తకాన్ని రోజు? చేతులు ఎత్తారా? చదువుదాం అనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పోనీ చదివేవాళ్ళు వద్దులే. అందుకే ఇలా ఉంది మన జ్ఞానం. ఇది దేవుణ్ణి మాత్రమే నాకు పరిచయం చేయదు, నన్ను నాకు పరిచయం చేస్తుంది. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పిస్తుంది. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఒక్క సెకండే కదా. ఒక్క సెకండ్ కూడా ఒక జీవితం అంత విలువైంది. ఒక్క సెకండ్ విలువ తెలియాలంటే ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక్క సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అవుద్ది, వాడిని అడగని చెప్తారన్నాడు. ఒక సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అవుద్ది చూడు, వాడిని అడగని చెప్తారన్నాడు. ఇటు ఇట్లా వెళ్తాడు, లారీ ఇట్లా వెళ్ళిపోద్ది, ఇటు ఇట్లా వెళ్తాడు, కారు ఇట్లా వెళ్ళిపోద్ది. ఒక్క సెకండే, ఒక్క నిమిషమే కదా మీరు అనుకోవచ్చు. ఒక్క నిమిషం విలువ తెలియాలంటే ఒక్క నిమిషం లేటుగా ఎంసెట్ ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళిన అమ్మాయిని మీరు అడగండి, ఒక్క నిమిషం ఎంత విలువైందో చెప్పుద్దాము. టైం చాలా విలువైంది. ఒక్క మంతే కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్క మంత్ విలువ తెలియాలంటే ముందుగానే నెల తక్కువ వాడు పుట్టేస్తాడే, 8 నెలలకే పుట్టేస్తాడే. వాడిని అడగండి, వాళ్ళ తల్లిని అడగండి, చెప్తుంది. ఒక్క నెల తక్కువ పుడితే వాడిని 9 నెలలు దాటేదాకా పెంచడము ఎంత కష్టమో, వాడి బతుకుని నిలబెట్టాలంటే అది ఎంత కష్టమో. టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. మీ టైం కూడా, యూత్ టైం ఇంకా ప్రెషస్. అప్పుడప్పుడు నేను వెళ్తుంటే నేను మినిస్ట్రీకి వెళ్తూ ఉంటే ఈ హైవే మీద బర్త్డే చేసుకుంటూ ఉంటారు అర్ధరాత్రి 12 గంటలకి. ఒక డివైడర్ మీద కేక్ పెట్టి, క్యాండిల్స్ పెట్టి వెలిగించి ఏం చేస్తారు? వెలిగించిన తర్వాత ఊదేస్తారు కదా. వెలిగించడం దేనికి, ఊదడం దేనికి? ఊదేటప్పుడు వెలిగించడం దేనికి? వెలిగించిన 4 సెకండ్లకే ఊదేస్తారు. ఎన్ని వెలిగిస్తారు? 13 ఏళ్ళు అయితే 13 క్యాండిల్స్, 17 ఏళ్ళు అయితే 17 క్యాండిల్స్. ఎందుకు ఊదేస్తారు? ఊదేవాడికి ఎప్పుడైనా అర్థమైందా? అదే ఊత్ అంటే అర్థం కాకుండా పనులు చేస్తుంటారు. 17 ఏళ్ళకు బర్త్డే చేసుకుంటున్నాం అనుకో, 17 క్యాండిల్స్ వెలిగించి
ఊదేశామంటే అర్థం ఏంటంటే 17 ఏళ్ళు ఆరిపోయినాయి అని అర్థం. ప్రతి బర్త్డే నీకు ఏం చెప్తుందంటే, అరే వయసు వస్తుందిరా బాగుపడు అని. హైవే మీద బర్త్డే చేసుకోవడం కాదు, జీవితం అర్థం చేసుకోవాలి. లాస్ట్ జీ, గో ఆఫ్టర్ ఎ గోల్. ఈరోజు భారతీయ యువతకు లేనిది ఇదే, గోల్ లేదు, అందుకే బ్రతుకు గోల్మాల్ అయిపోయింది. పౌలు అని ఒక ఆయన ఉన్నాడు, ఫిలిప్పీ పత్రిక మీరు చదివితే మళ్ళీ ఆయన ఏమంటాడంటే, గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఆయనకి జీవితంలో ఏముంది? గోల్ ఉంది. మన జీవితంలో ఏం లేదు, గోల్ లేదు. ఎందుకు మీరు అందరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? పక్కింటోడు గోలే మీ గోలు. గోల్ అయింది. ప్రపంచంలో ఒక గోల ఉంది మనకి, మన తెలుగు రాష్ట్రాల్లో. పాపం వాళ్ళు బతకడానికి కాలేజీలు పెట్టుకొని, అదే చదువు రాని వాళ్ళందరూ కాలేజీ పెట్టుకొని మనకి చదువు చెప్తుంటే, మనల్ని మోసం చేస్తుంటే, వాడు డాక్టరు 1 2 అంటుంటే మనం దాని వెనక్కి వెళ్ళిపోయి ఈ గోలే చివరికి గోల్ అయి కూర్చుంది. ఎందుకంటే నీకు అసలు గోల్ తెలియదు కదా. యేసుప్రభు వారిని చూడండి, ఆయన 12 ఏళ్ళప్పుడు కదిలిచ్చింది వాళ్ళ అమ్మ. ఆయన తప్పిపోయాడు, 3 రోజులకు తెలుసుకున్నారు వాళ్ళు. పాత రోజుల్లో మనలాగా ఓల్వో బస్సులు, కార్లు, సైకిళ్ళు, ఆటోలు ఉండేవి కాదు. క్యారవాన్ అనేవాళ్ళు అనమాట. బండి వెనక బండి కట్టు అన్నట్టు వాళ్ళు బండ్లు కట్టుకొని ఒక 100 బండ్లో, ఒక 50 బండ్లో, ఒక 25 బండ్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేవాళ్ళు, దీపాలు పెట్టుకొని దగ్గర. ఎందుకంటే దారిలో దొంగల భయం. ఇలాగా వెళ్తూ ఉంటే ఒక ఊరు నుంచి, ఇప్పుడు యెరూషలేము నుంచి నజరేతు వెళ్ళాలి. మేబీ ఒక రోజు పడుతుంది, ఓ రాత్రంతా ప్రయాణం ఉంటుంది బండిల మీద వెళ్తుంటే. ఈ యేసుక్రీస్తు వారికి అందరికీ హాట్ ఫేవరెట్ కాబట్టి, ఈయన చిన్నపిల్లడు, ఇంకా టీనేజ్ కూడా రాలేదు ఈయనకి. అందరి దగ్గర ఎవరో ఒక దగ్గర ఉండుంటాడులే, ఎవరో ముద్దు చేస్తున్నారు, ఎవరి దగ్గర కూర్చున్నాడు, మాటలు చెప్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. 3 రోజులైంది వాళ్ళకి తెలిసేటప్పటికి. పరిగెట్టుకుంటూ వచ్చింది ఆవిడ వెనక్కి, ఎక్కడున్నాడని దారంతా వెతుక్కుంటూ వచ్చింది. మళ్ళీ దేవాలయంకి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికి వచ్చింది. అప్పుడు తెలిసింది ఆవిడకి, ఈయన పెద్దోళ్ళతో కూర్చొని డిబేట్లో ఉన్నాడు. గబగబా వెళ్ళి గాబరాగా అనింది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను మీ నాన్న ఎంత భయపడిపోయాం. యేసుప్రభు వారు ఏమన్నారు అప్పుడు? 12 ఏళ్ళప్పుడు ఆయన గోల్ గురించి మాట్లాడాడు. ఆయన జీవితంలో ఆయన గోల్ ఏంటో మాట్లాడాడు. ఆయన, నా తండ్రి పని మీద ఉన్నాను, నీకు తెలీదా అమ్మా, నీకు తెలీదా ఈ విషయం అని అడిగాడు. మళ్ళీ సిలువుకి ఎక్కేటప్పుడు, అంటే 33-34 ఏళ్ళప్పుడు, అంటే దాదాపుగా ఇంకొక 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన గెత్సెమనేలో ఒక్కడే కూర్చొని తన తండ్రి కళ్ళల్లోకి చూసి, మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే, భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని నేను ముగించాను, సంపూర్ణంగా ముగించాను, ఇప్పుడు నువ్వు నన్ను మహింపరచు. చిన్నతనం నుంచి తెలుసా ఆయనకి తన లైఫ్ గోల్ ఏంటో. నీకు తెలుసా నీ లైఫ్ గోల్ ఏంటో? నువ్వు యేసుప్రభు బిడ్డని ఎలా అనాలి? ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు యేసుప్రభు లాగా బతకాలి. నీ గోల్ ఏంటో నీకు తెలిసి ఉండాలి. దేవుడు నిన్ను తల్లి గర్భంలో విచిత్రంగా చేసుంటే, నువ్వు ఒక విచిత్రం, ఒక మ్యాచ్లెస్ అయితే, నీ గోల్ కూడా మ్యాచ్లెస్గా ఉంటుంది, పక్కింటోళ్ళలాగా ఉండదు. నా దినముల్లో ఒకటైన నువ్వు కాకమునిపే నీ గ్రంథములో లిఖితములైన, యూ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ మీ అని అర్థం దానికి. తల్లిదండ్రులు అడగాలి బిడ్డ పుట్టగానే, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ మై చైల్డ్? ఎందుకంటే మీ బిడ్డ కాదు, బిడ్డలు దేవుడిచ్చే బహుమానం. యు నీడ్ టు ఆస్క్. మీరైనా తల్లిదండ్రులైనా సరే, నా గోల్ ఏంటి, నన్ను ఎందుకు పుట్టించావు, నేనేం సాధించాలి, మై పర్పస్ ఆఫ్ లైఫ్.
యేసు ప్రభు లాంటి, పౌలు లాంటి ఆ సెన్స్ ఆఫ్ పర్పస్, ఆ గోల్ వైపు పరిగెట్టేటువంటి ఆ బ్రతుకు చాలా క్వాలిటేటివ్గా ఉంటుంది. మీ గోల్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో మీరు పిచ్చి పనులు ఏం చేయరు, మీరు అదే చేస్తారు. ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక ఎస్పీ అవ్వాలి, ఒక ఐఏఎస్ పాస్ అవ్వాలి అనే వాళ్ళు ఏం చేస్తారు ఒక రోజంతట్లో, 24 గంటల్లో? ఫేస్బుక్లో ఎక్కువసేపు ఉంటారా? వాట్సాప్లో ఎక్కువసేపు ఉంటారా? ఉండరు. బయట సెంటర్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడతారా? మాట్లాడరు. ఏంటి వాళ్ళ గోలు? దానికోసం ఏం చేస్తారు వాళ్ళు? దినంలో ఎక్కువ గంటలు, వీలైతే 10 నుంచి 12 గంటల నుంచి 14 గంటల నుంచి 16 గంటలు ఆ పని మీదే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక గోల్ ఉంది. ఒక ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో 100 మీటర్స్ డాష్లో ఒక గోల్డ్ మెడల్ కొట్టాలనుకున్నటువంటి ఆవిడ ఏం చేస్తుంది? 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా ఒలింపిక్స్. ఈ 4 ఏళ్ళు ఏం చేస్తుంది? వేరే పని ఏం చేయదు. ఎందుకంటే ఆవిడకి ఒక గోల్ ఉంది. నువ్వు అన్ని పనులు ఎందుకు చేస్తున్నావు? నీకు గోల్ లేదు. ఇంగ్లీష్లో సామెత ఉంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. వీడికి అన్ని ఇంట్లో తలదూరుస్తాడండి, ఒక్కడు కూడా రాదు. అది అన్నమాట దాని తెలుగులో అర్థం చెప్పాలంటే. వీడు అన్నిట్లో వేలు పెడతాడు, ఒక్కడు కూడా రాదు. అలా ఉండకూడదు మనం. దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నీ పట్ల ఆయనకి ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. 139 దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నీకు ఉన్న తలంపులు ఎంత ప్రియమైనవి, వాటిని లెక్కిస్తాను అనుకుంటే నేను లెక్కించలేను. దే ఆర్ నాట్ ఓన్లీ గ్రేట్ ఇన్ నెంబర్, బట్ దే ఆర్ ఆల్సో గ్రేట్ ఇన్ క్వాలిటీ. దేవుడు నీ గురించి అద్భుతమైన కలలు కంటున్నాడు, అద్భుతమైన ప్రణాళికలు గీస్తున్నాడు. వన్స్ యు నో హిమ్, యు నో హిస్ ప్లాన్. వన్స్ యు నో హిస్ ప్లాన్, యు నో యువర్ లైఫ్స్ గోల్. వన్స్ యు నో యువర్ లైఫ్స్ గోల్, నీ టైం ఎలాగ సెట్ చేసుకోవాలో, దేనికి ఏది ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. క్వాలిటీ వస్తుంది లైఫ్లో. యు నెవర్ వేస్ట్ టైం. మీరు చదివే చదువులు ఉన్నాయే, 10th క్లాసులు, ఇంటర్మీడియట్లో, దానికి అంతసేపు పైన ఒక లైటు, ఉదయం 8ంటికి వెళ్ళి మళ్ళీ రాత్రి 8 దాకా చదివి అలిసిపోయి మమ్మీ హార్లిక్స్ అని అనక్కర్లా ఇంటికి వచ్చి. అంత లేదు మీ సిలబస్కి అక్కడ. ఊరికే వారం రోజుల్లో చదివే సబ్జెక్టులు అయ్యి. ఎంఏ ఇంగ్లీష్ నేను ఎలా చదివాను తెలుసా? ఒక్కొక్క సబ్జెక్టుకి 5 రోజులు, 2 గంటలకు నాకు పరీక్ష, 2 గంటలకు మధ్యాహ్నం నాకు పరీక్ష. కరెక్ట్గా ఇంటి దగ్గర 1:30కి బయలుదేరేవాడిని. ఒకవేళ లేట్ అయినా 2:30 దాకా రానిస్తారు, అది నాకు తెలుసు. ఎందుకు లేట్కి వెళ్ళేవాడిని? ముందే వెళ్తే అందరూ ఆ బోర్డు వంక నా నెంబర్ ఎక్కడ అని చూసుకుంటూ ఉంటారు. అదే నేను 2ంటికి వెళ్ళాను అనుకోండి, ఎవడు ఉండడు బోర్డు దగ్గర, నేను ఒక్కడే ఉంటాను. స్మార్ట్ వర్క్ చూసుకోవడం, డైరెక్ట్గా వెళ్ళడం. అదే నేను ముందే వెళ్ళాను అనుకోండి, నా నెంబర్ ఎక్కడో వెతుక్కోవాలి. నాకు రూమ్ దొరికిన తర్వాత బెంచ్లో నా నెంబర్ ఎక్కడో కూడా తెలిసిపోద్ది. అందరూ కూర్చొని ఉంటారు, ఎక్కడ ఖాళీగా ఉంది అదే నా నెంబరు. స్మార్ట్ వర్క్. నువ్వు ఎప్పటి నుంచో చదివినా మళ్ళీ లాస్ట్లో చదివిందే గుర్తుంటుంది. ఎందుకు? దాని బదులు లాస్ట్లోనే చదువుకుంటే పోలా. అందుకే సబ్జెక్ట్కి 5 రోజులు పెట్టుకున్నాను, చాలు కదా. మన చదువులకి అంతకంటే అవసరం లే. దానికి ఓ చైతన్య, ఓ నారాయణ, ఒక హాస్టల్, దానికి 24 గంటలు ఉదయాన్నే లేపడం, ఒకడు వార్డును, మళ్ళీ చదువుకోవడానికి ట్యూటర్లు, ఆడు కొట్టకూడదు, బెత్తం పట్టుకోవాలి. ఇదంతా అక్కర్లేదు. కానీ బతకాలంటే జ్ఞానం కావాలి, దేవుడు కావాలి. జీవితంలో ఒక గోల్ ఉంటుంది, ఉద్యోగం చేయడం కాదు. గోల్ అంటే ఉద్యోగం అనుకుంటారు చాలామంది. నేను పిల్లల్ని అడుగుతుంటాను, అరే ఉద్యోగంకి వెళ్దాం అనుకున్నావు కదా, ఏంటో నీ జీవితంలో నీ లైఫ్ అంబిషన్ ఏంటి? జాబ్ చేయాలి సార్. అది కాదు గోల్ అంటే. మిగిలిన వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళు జాబ్ చేయాలని అనుకుంటున్నారు. కనీసం ఏ జాబ్ చేయాలో కూడా తెలియదు వీడికి. జాబ్ చేయడం ఒక గోలా?
ఆ జాబ్ చేశాక అంటే ఏం చేస్తావు? సార్ జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను సార్, తర్వాత పిల్లల్ని కంటాను సార్, తర్వాత స్కూల్కి పంపిస్తాను సార్, తర్వాత కాలేజీకి పంపిస్తాను సార్, తర్వాత జాబ్, మళ్ళీ పెళ్ళి. గోల్ అంటే అది కాదన్నా, గోల్ అంటే అది కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏం సాధించాలనుకుంటున్నావు భూమి మీద, అది గోల్. దేవుడి కోసం ఏం సాధిస్తావు, నీ కోసం ఏం సాధిస్తావు, దేశం కోసం, ఇతరుల కోసం ఏం సాధిస్తావు. నువ్వు సాధించేది నీకు బ్లెస్సింగ్, ఇతరులకు బ్లెస్సింగ్, దేవుడికి మహిమను ఇవ్వాలి, అది గోల్. ఆ గోల్ ఎప్పుడు తెలుస్తుంది మీకు? రాజైన అగ్రిప్ప ముందు నిలబడ్డాడు పౌలు. ఆయన గోల్ ఏంటో చెప్తున్నాడు. నేను గుర్రం మీద వెళ్తున్నాను, నేను పెట్టుకున్న గోల్ ఒకటి ఉంది. ఎక్కడ క్రైస్తవుడు కనపడిస్తే వాడిని రోడ్డు మీదకి ఎడవాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వీలైతే చంపించాలి, ఇదే నా గోల్. అప్పుడు చూశాను యేసుప్రభుని ఒక వెలుగు రూపంలో, గుర్రం మీద నుంచి కింద పడ్డాను. అప్పుడు అడిగాను, నా గోల్ ఏంటి ప్రభువా? నేను ఏమి చెయ్యాలని నువ్వు కోరుతున్నావు? ఇప్పుడు దాకా నా గోల్ నాది, నువ్వు చెప్పు ఇప్పుడు నా గోల్ అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది నీ గోలు, వెళ్ళు, అన్యులకి నా గురించి చెప్పు. రాజైన అగ్రిప్ప, ఆ గోల్కి ఈ రోజుకి కూడా నేను అవిధేయుడిని కాను. ఐ హ్యావ్ ఎ గోల్. ఎలా తెలిసింది? దేవుణ్ణి చూశాడు కాబట్టి, దేవుణ్ణి కలుసుకున్నాడు కాబట్టి, దేవుడితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి. జీవితంలో గోల్ ఉంటేనే గోల్మాల్ అవ్వకుండా ఉంటావు. గోల్ ఉండాలంటే దేవుడు కావాలి, గోల్ ఉండాలంటే గాడ్ ఉండాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ భావాలు ఎలా ఉన్నాయంటే, నేను వస్తుంటే కాటన్ దొర విగ్రహం ఉంటుంది, అది చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఇప్పుడు ఫీలింగ్స్ మారవు అసలు, ఎందుకంటే అది విగ్రహం. మీరు కూడా అలాగే ఉన్నారు, ఎలా చూస్తున్నారు? ఫీలింగ్స్ మార్చండి కాస్త. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమ్మా చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాలు చెప్పండి. గూగుల్ గాడ్. ఇంకో నిమిషం మగపిల్లని అడుగుదాం. ఏమండి? గేజ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం తెలుసుకోవాలి. గాడ్ యువర్ మైండ్, మనసును కాచుకోవాలి. 4 మీరు చెప్పండి. మామూలుగా అయ్యా మగపిల్లకాయలకి వాయిస్ ఎప్పుడు పోద్ది అంటే పెళ్ళైన తర్వాత పోద్ది. మీకంటే ముందే పోయింది. పెద్దది చెప్పండి అయ్యా. 4 చెప్పండి. గ్రాబ్ యువర్ టైం. 5 గో ఆఫ్టర్ ఎ గోల్. ఓకేనా? గుర్తుంటాయా? నోట్స్లో కాదు రాసుకోవాల్సింది, అప్పుడు ముందుకి వెళ్ళడానికి వీలవుతుంది. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.